ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినముల వాక్యముగా కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను మిశ్రమించువాడు. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగములో సర్వశక్తుని నీడను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, చూడండి, నీడ అనేటువంటిది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నాను. నీడ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ప్రియులారా, వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నీకు ఉన్నటువంటి నీడ ఎంతకాలం నీకు ఉంటుంది? ఎంతకాలం నీకు ఉంటుంది? నీకున్నటువంటి నీడ ఎంతకాలం ఉంటుందంటే, భూమి మీద నువ్వు బ్రతికినన్ని దినములు నిన్ను అంటుకునే ఉంటుంది నీడ అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగానే సర్వశక్తిని రెక్కల చాటుకు నీ వచ్చినప్పుడు, ఆ రెక్కల చాటున నువ్వు ఉన్నప్పుడు నీకు ఆయన నీడ ఏం చేస్తుందనంటే నీకు విశ్రాంతిని కలగజేస్తుంది. ఆయన రెక్కల కిందకు నువ్వు వచ్చినప్పుడు నీకు భద్రత కలగజేస్తున్నది. ఆయన రెక్కల కిందకి నువ్వు వచ్చినప్పుడు క్షేమమును కలగజేస్తున్నది అనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే, మహోన్నతుని చాటున, సర్వశక్తిని చాటున ఎవరు వస్తారో వారికి అపారమైన కాపుదల, భద్రత, కృప అనుగ్రహించబడుతుందనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. కీర్తనగా దావీదు మహారాజు అంటాడు కదా, పగలు ఎండ 70 అయినను తగలకుండగా, రాత్రి వెన్న 70 అయినను మాకు తగలకుండగా మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడు అంటాడు, కాపాడుతున్న దేవుడు అంటాడు. ఆయన మమ్మల్ని వెట్ట తగలకుండగా భద్రపరుస్తున్న దేవుడు అని అంటాడు. ఇది మొదలుకు నిరంతర నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అంటాడు. అవును ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు ఏ విధంగా అయితే దేవుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి ముందు వెనకాల ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు, వారికి కాపుదలగా భద్రతగా ఉన్నాడో, ఆ అరణ్య ప్రయాణములో ఏ చలి దెబ్బ వారికి తగలకుండగా, ఏ వర్షపు ఆటంకాలు వారికి కలగకుండగా, ఎండ దెబ్బలు వారికి తగలకుండగా, ఏ రోగములు వారికి రాకుండగా, వారి కాళ్ళు వాయకుండగా, ఆకలితో వాళ్ళు అలమటించకుండగా, దాహముతో కుమిలిపోకుండగా, రోటికి నోటికి రుచికరమైన ఆహారములు వారికి ఇస్తూ, అన్ని విధముల ఆశీర్వాదాలు వారికి ఇస్తూ వారిని ఏం చేశారంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆయన రెక్కల కింద భద్రపరిచి, పోషించి, సంరక్షించినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. అను ప్రియులారా, ఆయన రెక్కల కిందికి వస్తే నీకు ఏ ఆపద సమీపించదు, ఏ ఆటంకాలు నీకు రావు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం. ఆయన రెక్కల కింద నువ్వు ఉన్నట్లయితే 10,000 మంది నీ మీదకి దండెత్తి వచ్చినను, వారు నీ మీద పడినను నీకు ఏ ఆపద సంభవించదని చక్కగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు నువ్వు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఎవరి చాటుకు వెళ్తూ ఉన్నావు, ఎవరి దాపున నీవు ఉంటున్నావు, ఎవరి భద్రత, ఎవరి క్షేమము, ఎవరి కాపుదల నువ్వు కోరుకుంటున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయమని ఇక్కడ మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి ప్రియులారా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వల్లనే సహాయం వస్తుంది. అది ఎలాంటి సహాయమైనా. ఆయన అన్నాడు కదా, ఇదిగో యెరూషలేమా యెరూషలేమా, నేను కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని భద్రపరచాలనుకుంటున్నాను, నీ సంఘాన్ని భద్రపరచాలనుకుంటున్నాను, కానీ నువ్వు రానల్లకపోతేవి. అవును ప్రియులారా, మనం ఇంకెంత కాలము ఈ లోక మనుషులను, ఈ లోక బంధాలను, ఈ లోక బంధవ్యాలను, ఈ లోక సిరి సంపదలను మనం ఆశ్రయిస్తూ దేవునికి దూరం చేసుకుందాం, దేవునికి దూరం అవుదాం. ఆలోచించండి, వాక్యం సెలవిస్తుంది, రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతినిచ్చే దేవుడు, కాపుదలనిచ్చే, భద్రతనిచ్చే దేవుడను, పునకక నిద్రపోక మిమ్మల్ని కాపాడే దేవుడినని ఆయన మాట్లాడుతుండగా, వస్తావా ఈ ఉదయకాల సమయమందు ఆయన రెక్కల చాటునకు, వస్తావా ఆయన రెక్కల కిందికి ఈ ఉదయకాల సమయంలో వాక్యం సెలవిస్తుండగా, ఆయన రెక్కల చాటుకు వస్తే, ఆయన రెక్కల కిందికి వస్తే నీకు భద్రత, క్షేమము, కాపుదల, అన్నిటికంటే ప్రాముఖ్యంగా దైవాశీర్వాదపు జల్లులు నీకు సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. ఇజ్రాయేలు ప్రజలను ఏ విధంగా నడిపించి, కాపుదల, భద్రత ఇచ్చి, క్షేమమునిచ్చి, ఘన విజయాన్నిచ్చాడో, ఆయన రెక్కల కిందికి నువ్వు వస్తే అటువంటి కాపుదల, భద్రత, సురక్షితమైన దీవెనాశీర్వాదాలు మనకు అనుగ్రహించబడతాయి. అటు కృపాత్రేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన.
పరిశుద్ధులని వందనాలు స్తోత్రాలు. ఎన్ని మాటలు నాలో మాలో మా అందరిలో ఫలింపజేసి మాకు దీవనాశ్రీకరంగా మేలుకరంగా మీరే మలచి మార్చి మాయం పొందమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి.